లగచర్ల పారిశ్రామిక పార్కుపై సర్కారు దూకుడు. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ. లగచర్ల హకీంపేట గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల సేకరణ. తొలి నోటిఫికేషన్లో 152 ఎకరాలు. అభ్యంతరాలు 2 నెలల్లోనే కలెక్టర్ దృష్టికి. సో పార్కులో పలు రకాల పరిశ్రమల ఏర్పాటు, 25,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యం. టీజీఐఐసికి మౌలిక వసతుల బాధ్యతలు. ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదల. సో మనం చూసినాం లగచర్ల ఘటన చూసినాం కూడా, చాలా రైతులు ఏ విధంగా అయితే ఆందోళన వచ్చారో సో దానిపైన అక్కడ ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దానిపైన సో కంప్లీట్గా ప్రభుత్వం కూడా ఒక వెనుకడికి వేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత గట్టిగా మేము ఫార్మా విలేజ్ చేస్తాం, ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి భూసేకరణ కూడా చేసే ప్రయత్నం చేసింది. సో అక్కడ అది క్యాన్సిల్ చేసి, ఎందుకంటే రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున మాకు ఫార్మా విలేజ్ వద్దు, ఫార్మా విలేజ్ వల్ల మాకు బాగా పొల్యూషన్ అవుతుంది, మా కంప్లీట్గా మేము చనిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేసిరు కాబట్టి, సో పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నా చేసి నిరసనగా తెలిపారు కాబట్టి సో ప్రభుత్వం వెనుకడికి వేసి సో ఇప్పుడు అక్కడ ఇండస్ట్రియల్ కస్టల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడోర్ కావచ్చు, సో ఇట్లా పారిశ్రామిక పార్క్ చేస్తాము అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో చూడాలి, ఇది కూడా దీన్ని కూడా రైతులు ఒప్పుకుంటారా లేకపోతే దీన్ని కూడా వద్దు అని చెప్పి చెప్తారో చూడాలి. సో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బహుళాధార సాదరిక పారిశ్రామిక వాడ, సో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ సో ఏర్పాటు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. భూసేకరణకు శనివారం తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అది మరో వారం నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్ల హకీంపేట గ్రామాల పరిధిలో 643 ఎకరాల భూమి సేకరించినట్లు ఈ నోటిఫికేషన్లో వెల్లడించింది. దీంతో లగచర్ల 497 ఎకరాలు, హకీంపేటలో 146 ఎకరాలు ఉన్నాయి. శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పోలేపల్లి లగచర్ల గ్రామాల్లో 182 ఎకరాలు సేకరించినట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసింది. అయితే దీంట్లో లగచర్లలో 110 ఎకరాలు, పోలేపల్లిలో 71 ఎకరాలు ఉన్నాయి. సో 2 నోటిఫికేషన్ల ద్వారా లగచర్ల హకీంపేట పోలేపల్లి పరిధిలో మొత్తం 826 ఎకరాలు సేకరించనున్నారు. ఇంతకుముందు ఫార్మా విలేజ్ను ప్రతిపాదించిన లగచర్ల హకీంపేట పోలేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని ఈ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఫార్మా విలేజ్ ఏర్పాటు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసింది. అయితే వాటి స్థానంలో పారిశ్రామిక పార్క్ నిర్మాణం ప్రతిపాదన తాజాగా ముందుకు తెచ్చింది. సో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కును సేకరిస్తున్న భూములకు సంబంధించి సర్వే నెంబర్లు, రైతుల పేర్లు, భూ విస్తీర్ణ తదితర వివరాలను నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో భూసేకరణ సంబంధించి అధికారులు ప్లాన్ను రైతుల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చూడవచ్చని తెలిపారు. అండ్ 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారంట. సో ఈ విధంగా కంప్లీట్గా లగచర్లలో మరోసారి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి మల్టీపర్పస్ సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తారంట. సో చూడాలి మనం అది ఎంతవరకు అవుతుందో.